హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు ఒకేలా కాకుండా సింపుల్ స్టైల్లో చికెన్ ఫ్రై చేసుకోవడం ఇలా. దానికి కావాల్సినవి నేను ఒక 1/2 kg చికెన్ తీసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, 2 టమాటాలు, పెద్ద సైజు ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2 వేసుకొని మ్యాగ్నేట్ చేసి, ఒక నిమ్మకాయ కూడా పిండుకున్నానండి. మ్యాగ్నేట్ చేసుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి ఒక 3 బౌల్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకుందాము. ఈ చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా కూడా తింటారు. ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టుకుందాము. ఒక 5 minutes తర్వాత చూద్దాము. మూత తీసి చూద్దాము. వావ్, ఈ విధంగా జ్యూసీగా చికెన్ ఫ్రై రెడీ అండి. పైనుంచి కొంచెం కొత్తిమీర. ఈ విధంగా చేసుకుంటే చపాతీలోకి అన్నంతో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకసారి కలుపుకుందాము. వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, బ్యాచిలర్స్ సింపుల్గా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.